ఇది అపార్ట్మెంట్ వ్యూ అండి. ఇది ఫ్రంట్ నుంచి కనపడుతున్న వ్యూ. ఇది ఎంట్రన్స్ గేటు. 2 గేట్లు ఉన్నాయి. ఒకటేమో రెగ్యులర్ యూసేజ్, ఇంకోటేమో కారుకి ఎంట్రన్స్ కోసం అన్నట్లుగా. ఇదిగోండి, మనం ఈ చిన్న గేట్లోంచి లోపలికి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ అండి. ఇదిగో లిఫ్ట్ ప్రొవిజను. ఇది లిఫ్ట్ వర్క్ జరుగుతుంది, పెట్టేశారు. ఇక క్యాబిన్ ఒకటి ఫిక్స్ చేస్తే సరిపోతుందండి. లాస్ట్ దశలో ఉంది ఇది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్. ఇదిగో మెట్లు, స్టైర్ కేస్ ఇట్లా ఉంది. చాలా తేలికైన మెట్లు అండి. అంటే హైట్ తక్కువగా ఉండి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఎక్కడానికి వీలుగా ఉన్నాయి మెట్లు. ఇది ఎల్ షేప్లో 2 వైపులా ఉంటుంది. ఇక మన ఎంట్రన్స్ ఇదిగో స్టైర్ కేస్ ఎక్కి ఇట్లా లోపలికి వచ్చాం మనం. ఆ స్టైర్ కేస్ ఎక్కి లోపలికి రాగానే ఇటు నుంచి ఒక మెయిన్ ఉంటుంది ఎంట్రన్స్. అలానే ఇటువైపు నుంచి కూడా, అంటే మనకి ఈ చివరికి మనం లిఫ్ట్ ల్యాండ్ అవుతుందండి. ఆ మూల చివర మీకు కనపడుతుంది కదా, ఇక్కడ లిఫ్ట్ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్, అంటే ఎల్ షేప్లో ఉందన్నమాట, కార్నర్ బిట్టు. ఇటు నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు లోపలికి. ఇది ఒక మెయిన్ డోర్. 2 మెయిన్ డోర్స్ ఉంటాయి ఇటు ఎల్ షేప్లో. ఇదంతా హాల్ అండి. అంత హాలు. ఆ తర్వాత హాల్లోంచి ఒక బెడ్రూమ్ ఇది. అలానే ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. కబోర్డ్స్ వర్క్ మాత్రం చేయించలేదండి. అది తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేయించుకుంటారని ఇలా వదిలేసాము.